థమ్స్అప్ బాటిల్. సో దీని అవసరం ఏముందో మీకు వీడియో మధ్యలో చూపిస్తాను. ఇప్పుడే అన్నీ చెప్పేస్తే మళ్ళీ మీరు మొత్తం వీడియో చూడారు కదా, సో మొత్తం బ్లాగ్ చూడారు కదా, అందుకే మొత్తం ఇప్పుడే చెప్పట్లే. ఇది ఒక్కటి సస్పెన్స్ అనమాట. ఇది దేనికి ఉపయోగపడుతుంది, దేనికోసం తీసుకొచ్చాను, మరి దీనికి ఇట్లా కట్ చేశాను ఎందుకు అనేసి. సో టోటల్లీ బ్లాగ్ మొత్తం ఈ బ్లాగ్లో ఒక ట్విస్ట్ ఉందన్నమాట. సో ఈ బ్లాగ్ మీరు మొత్తం చూస్తేనే ఆ ట్విస్ట్ ఏందో మీకు అర్థమవుతుంది. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ యువర్ ఆడియో సెటర్. సో ఈరోజు మనం ఇంకొక బ్లాగ్తో కలుసుకున్నాం అనమాట. సో ఈ బ్లాగ్ మనం చేసింది దేనికంటే మన NS200కి సర్వీసింగ్ ప్లస్ నా ఎయిర్ ఫిల్టర్ కూడా చేంజ్ చేసి లైక్ 10,000 కిలోమీటర్స్ దాటిపోయింది. సో నేను ఎయిర్ ఫిల్టర్ కూడా చేంజ్ చేయబోతున్నా. ఈ సర్వీసింగ్లో ఏంటంటే నేను ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేసా అండ్ సర్వీసింగ్, ఇంకా నాకు దానికి కావాల్సిన కిట్ మొత్తం ఉంది. సో 46 టూల్ కిట్. సో ఈ 46 టూల్ కిట్ కూడా ఇందులో ఏమేమి ఉంటాయో మొత్తం చూపిస్తాను మీకు ఒకసారి. సో ఈ సర్వీసింగ్ అయితే నాకు చాలా క్రూషియల్ అనమాట. సో నా బండికి నేను ఫస్ట్ టైం నాది నేను చేసుకుంటున్నా. సో ఈ సర్వీసింగ్ నాకు చాలా క్రూషియల్, అంటే చాలా ఇంపార్టెంట్. సో ఈసారి అయితే మొత్తం అన్ని సామాన్లు తీసుకొచ్చిన. సో చూపిస్తాను ఒక్కొక్కటి. ఇదైతే ఎయిర్ ఫిల్టర్, NS200కి ఎయిర్ ఫిల్టర్ ఇది. అండ్ ఇదేమో ఆయిల్ ఫిల్టర్. ఇది 79 రూపీస్, అంటే ఒక 70 రూపీస్కి ఇచ్చేస్తారు. దిస్ ఈజ్ మోటల్ 7100 20W50T, అంటే లైక్ 4 స్ట్రోక్ది. సో 20W50T ఏంటంటే లైక్ 20 డిగ్రీస్ నుంచి 50 డిగ్రీస్ లోపు లైక్ మన ఆయిల్ అయితే ఏ చేంజెస్ ఉండదు. 50 డిగ్రీస్ దాటాక లైక్ దానిలో చేంజెస్ వస్తాయి అనమాట. 50 డిగ్రీస్ లోపు ఉంటే మనకి ఏ చేంజెస్ ఉండదు. మోటల్ యాక్చువల్లీ ఓన్లీ రేసింగ్ వరకే వాడేవాళ్ళు. ఇప్పుడు నార్మల్ బండ్లకు కూడా లైక్ యూజ్ చేస్తున్నాం అనమాట. సో మోటల్ కంపెనీ ఏంటంటే యాక్చువల్లీ డ్యూక్ వాళ్ళే రికమెండ్ చేశారు. బట్ ఇప్పుడు ఏంటంటే NS కూడా యూజ్ చేయొచ్చు అని నాకు తెలిసింది. సో నేను ఇప్పటి నుంచి అయితే ఇదే యూజ్ చేస్తున్నా, లైక్ 7100. ఇది లైక్ ఫుల్లీ సింథటిక్ అనమాట. ఇందులో వేరియంట్ ఉన్నాయి. 3100 ఉంది అండ్ 5100 ఉంది, కానీ నేను 7100 యూజ్ చేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు NS200 కదా. సో నేను దీన్ని ఎట్లా యూజ్ చేస్తానో మీకు తెలుసు కాబట్టి నేను కొద్దిగా రఫ్ యూజ్ చేస్తా. సో నాకు సింథటికే కావాలనుకుని ఇదే యూజ్ చేస్తున్నాను అనమాట. అండ్ మన 46 టూల్ కిట్ చూపిస్తాను ఇందులో ఏమేమి ఉన్నాయో మీరు చూడొచ్చు. 46 టూల్ కిట్లో మనకు అన్ని లైక్ చిన్న మ్యాక్సిమం ఇది 4 నుంచి 14 వరకు స్పానర్స్ సైజు, అండ్ స్క్రూ డ్రైవర్ ఎలెన్ కీసు ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇందులో మనకి ఇన్ని వేరియంట్స్ లైక్ 46 టూల్స్ ఉన్నాయన్నమాట. సో అందుకే దీన్ని 46 టూల్ కిట్ అంటారు. సో ఇది నాకు లైక్ ఇది తీసుకున్నప్పటి నుంచి నాకు బండికి ఏ రిపేర్ వచ్చినా నేనే చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇందులో నాకు కావాల్సిన అన్ని సామాన్లు ఒకే దాంట్లో వచ్చేస్తున్నాయి. సో నేను ఇది తీసుకోవడం వల్ల నాకు చాలా ఉపయోగమైంది. మీరు తీసుకున్నా కానీ లైక్ బండికి ఏమేమి కావాలో మీరు చేసుకుంటే తీసుకోవచ్చు నా సామాన్లు. సో బండి ఇప్పుడు కొద్దిగా హీట్ ఉంది. సో ఒక 5-10 మినిట్స్ ఆగి స్టార్ట్ చేస్తాం. సో సర్వీసింగ్ స్టార్ట్ చేద్దాం. ఇది ఒకటి మర్చిపోయాను అనమాట. సో ఇది మన థమ్స్అప్ బాటిల్. సో దీని అవసరం ఏముందో మీకు వీడియో మధ్యలో చూపిస్తాను. ఇప్పుడే అన్నీ చెప్పేస్తే మళ్ళీ మీరు మొత్తం వీడియో చూడారు కదా, సో మొత్తం బ్లాగ్ చూడారు కదా, అందుకే మొత్తం ఇప్పుడే చెప్పట్లే. ఇది ఒక్కటి సస్పెన్స్ అనమాట. ఇది దేనికి ఉపయోగపడుతుంది, దేనికోసం తీసుకొచ్చాను, మరి దీనికి ఇట్లా కట్ చేశాను ఎందుకు అనేసి. సో టోటల్లీ మీకు మధ్యలో ఒకసారి లైక్ బ్లాగ్ మధ్యలో దీంతో అవసరం వస్తుంది. అప్పుడు మీకు మొత్తం దీని గురించి డీటెయిల్గా చెప్తా. మన ఇంజిన్ ఆయిల్ డ్రైన్ చేద్దాం. ఉన్న ఇంజిన్ ఆయిల్ని ఫస్ట్ నేను డ్రైన్ చేస్తాను. సో దాని తర్వాత ఇంజిన్ ఆయిల్ డ్రైన్ చేశాక ఇంజిన్ ఆయిల్ వేయాలి కదా. సో ఫస్ట్ ఇంజిన్ ఆయిల్ డ్రైన్ చేయడానికి ఇక్కడ ఒక నట్ ఉంది 18 నెంబర్ది. సో ఫస్ట్ ఇది తీయాలన్నమాట. ఇది తీసేది లైక్ కింద గాడ్, అంటే ఇంజిన్కి తాకకుండా కింద రాళ్ళు ఉన్నాయన్నా ఇంజిన్కి తాగకుండా ఇది గాడ్ అనమాట. ఫస్ట్ ఇది తీసేస్తే మనకు ఈ నట్టికి మనకి తీయడానికి వస్తుంది. ఫస్ట్ ఇది తీస్తాను. ఈ 46 టూల్ కిట్ మనకి దేనికి పనికి వస్తుందో చూపిస్తాను మీకు. సో ఇది మన మెయిన్ హెడ్ అనమాట. సో దీనికి ఒక పెద్ద పెన్ అంటే ఇది లైక్ దానికి దగ్గరగా అయిపోతుంది కదా. సో దానికి మనకి ఎక్స్టెన్షన్ పెట్టుకొని, సో స్టార్ స్క్రూ డ్రైవర్లు చాలా టైప్స్ ఉన్నాయి మనకు. లైక్ ఇది కావాలన్నమాట. సో ఇది తీసుకున్నాను. సారీ ఈ స్పేస్ తీసేయాలి కదా, ఎందుకంటే లైక్ స్పేస్లోకి వచ్చి సర్వీసింగ్ మొత్తం చేయలేరు. సో ఇది ఒకటి పక్కన పెట్టేస్తున్నా. సో ఇప్పుడు మొత్తం తీసేస్తే మనకి లోపల నట్టు వస్తుంది. సో అప్పుడు దానిలో నుంచి ఆయిల్ డ్రైన్ అవుతుంది. సో ఫస్ట్ ఇది తీయాలి. లైక్ ఈ 46 టూల్ కిట్ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనకు ఆయిల్ డ్రైన్ చేయాలి కదా. సో ఆయిల్ డ్రైనింగ్కి సామాన్ తీసుకున్నాం. సో ఈ కింద గార్డ్ ఉందిగా, ఇది కూడా పక్కన పెట్టేస్తున్నా, దీంతో అవసరం లేదు. సో ఈ బాటిల్తో లైక్ ఏం ఉపయోగం అన్నారు, ఆయిల్ డ్రైన్ చేయడానికి మనకు ఇక్కడ లైక్ బయట ఉంది కాబట్టి ఆయిల్ డ్రైనర్ అయితే మన దగ్గర లేదు. సో ఈ బాటిల్ని ఆయిల్ డ్రైనర్గా యూజ్ చేస్తున్నాను అనమాట.
సో అందుకు నేను ఇది తీసుకొచ్చా. ఇది నీకు ఈ ఆయిల్ ఏంటంటే ఈ లైక్ సైలెన్సర్ మీద పడిపోతుంది, సైలెన్సర్ ఉందిగా దీని మీద పడిపోతుంది. అందుకే ఏంటంటే ఆయిల్ లైక్ సైలెన్సర్ దాని మీద పడకుండా, సైలెన్సర్ మీద పడకుండా లైక్ ఈ పేపర్ ఇట్లా యూజ్ చేస్తున్నాను అనమాట. సో డైరెక్ట్ ఇంట్లోనే వచ్చేటట్టు ఆయిల్. మనకు అన్ని ఎక్విప్మెంట్ లేదు కాబట్టి ఉన్న దాంట్లోనే అన్నీ చేసుకోవాలి, అంటే అడ్జస్ట్ అవ్వాలి కదా. సో ఇది 18 నెంబర్ రింగ్ పాన. సో ఇప్పుడు తీస్తున్నాం, ఆయిల్ మొత్తం డ్రైన్ చేస్తున్నాం. ఆయిల్ డ్రైన్ చేయడానికి ఆయిల్ మొత్తం డ్రైన్ అవ్వాలంటే ఈ నట్ ఒకటి తీస్తేనే మ్యాక్సిమం ఆయిల్ వచ్చేస్తుంది. మీరు ఆయిల్ చూడొచ్చు, ఎంత మ్యాక్సిమం ఆయిల్ అయితే కాలిపోయింది, ఎంత బ్లాక్గా ఉంది చూడొచ్చు. లైక్ ఇంకా అంటే లైక్ మొత్తం పల్చగా అయిపోయింది. యాక్చువల్లీ ఆయిల్ కొద్దిగా నా సింథటిక్ ఆయిల్ కాబట్టి అది మంచిగా కొద్దిగా లైక్ దొడ్డుగా ఉంటుంది. సో ఇది మొత్తం పల్చగా అయిపోయింది, మొత్తం ఆయిల్ డ్రైన్ అవుతుంది చూడవచ్చు. ఒక్క నిమిషం, నా బాటిల్ ఫుల్ అయిపోయింది. సో ఫస్ట్ కొద్దిగా ఇది క్లోజ్ చేసి ఈ ఆయిల్ ఫస్ట్ పడేయాలి. సో ఒకేసారి అంతా ఇందులో ఇది లైక్ చిన్న బాటిల్ కదా, సో ఒకేసారి తీయడానికి రావట్లేదు. సో మొత్తంగా కాకుండా కొద్దిగా తీస్తుంది. చేసేటప్పుడు ఆయిల్ డ్రైనర్కి కింద లైక్ ఉంటుంది అనమాట, ఆయిల్ డ్రైనర్ది పంప్. సో అక్కడ ఏంటంటే ఒకటి ఆయిల్ ఏదే గడ్డు. సో ఇప్పుడు ఆయిల్ ఫిల్టర్ తీయడానికి లైక్ ఈ స్పానర్ ఎక్స్టెన్షన్ అండ్ లైక్ ఈ ఎక్స్టెన్షన్ అండ్ ఈ 8 నెంబర్ స్పానర్ కావాలి. సో అంటే లైక్ ఇది డైరెక్ట్ ఇట్లా రాదు. సో దీన్ని కింది ప్రెస్ చేసి ఇది అన్లాక్ చేస్తామన్నమాట. అన్లాక్ చేసినప్పుడు ఇప్పుడు వస్తుంది. ఇక్కడ కొద్దిగా ఆయిల్ ఉంటుంది, అది కూడా డ్రైన్ చేసుకోవాలి. సో డ్రైన్ అవుతుందిగా. అవునా, అందుకే మనం ఆయిల్ ఫిల్టర్ ప్రతి సర్వీస్కి ఒకసారి చేంజ్ చేస్తామన్నమాట. సో ఈ ఆయిల్ ఫిల్టర్ మనం ప్రతి సర్వీస్కి చేంజ్ చేయడానికి ఇది జరుగుతుంది. ఎందుకంటే ఒక సర్వీసింగ్లో దీని లైక్ అంటే లైఫ్ అయిపోతుంది, అందుకే ప్రతి సర్వీసింగ్లో చేంజ్ చేస్తాము. అదే ఎయిర్ ఫిల్టర్ అనుకో మనం ఎవ్రీ 10,000 to 15,000 కిలోమీటర్స్ చేంజ్ చేయాలి. సో నా ఎయిర్ ఫిల్టర్ కూడా పోయింది, సో అది కూడా చేంజ్ చేస్తున్నాము. ఆయిల్ ఫిల్టర్ కదా, సో కొద్దిగా లోపల వరకు మంచిగా క్లీన్ చేసుకుంటే బెస్ట్ అనమాట. క్లాత్ పెడితే క్లాత్తో క్లీన్ చేసుకుంటే కొద్దిగా మంచిగా క్లీన్ అవుతుంది. ఆయిల్ ఫిల్టర్ కొత్తది, సో చూపిస్తాను. అది చూసారుగా ఎంత కలిపి లైక్ ఎంత బ్లాక్గా ఉందో. సో కొత్త ఆయిల్ ఫిల్టర్ ఇట్లా ఎల్లోగా ఉంటుంది. సో ఈ సైడ్ ఉందిగా, ఇది లోపల పెట్టాలి. ఈ సైడ్ ఉందిగా, ఇది లోపల, ఇది బ్లాక్ కలర్ పాయింట్, ఇదేమో ఇట్లా ఉంటుంది అనమాట. సో దీన్ని ఈ పాయింట్ని లోపల పెట్టాలి, ఇదేమో బయట సైడ్ ఉంచాలి. లైక్ వేసాక ఒక టక్ అని సౌండ్ వస్తుంది, రావాలి. వచ్చింది చూడండి, సెట్. ఇట్లా అయితే పట్టదు, లైట్ ఇట్లా పట్టేస్తే ఏంటంటే దీనికి ఒక లాక్ ఉంటుంది. సో ఫస్ట్ కొద్దిగా ఇట్లా పెట్టేసి ఇలా టర్న్ చేస్తే లాక్ క్లోజ్ అయిపోతుంది. సో ఇప్పుడు టైట్ చేస్తున్నా. చేసిన ఇది లైక్ ఇది మొత్తం ఓపెన్ చేస్తే కానీ మనకి ఇక్కడ ఇంకా ఆయిల్ ఉంది, చూస్తున్నారు కదా, ఇంకా ఆయిల్ ఉంది. ఇది మొత్తం ఓపెన్ చేస్తే ఇక్కడ ఆయిల్ ఉందని మనకు తెలుస్తుంది. లేకపోతే ఇంకా అక్కడ లైక్ ఇక్కడ ఏంటంటే ఆయిల్ ఉన్నట్టు మనకు అర్థం కాదనమాట. ఇంకొద్దిగా ఆయిల్ ఉంటుందిగా, మనం కొత్త ఆయిల్ వేసినప్పుడు మొత్తం అది అప్పుడే లైక్ ఫస్ట్ డే సెకండ్ డేకి మొత్తం బ్లాక్ అయిపోతుంది. దానికి రీజన్ ఇది. ఎందుకంటే ఇందులో లోపల ఇంకా ఆయిల్ ఉంటుంది, అది మనకు అర్థం కాక మనం జస్ట్ బయట సర్వీసింగ్ చేయించేప్పుడు నట్టు ఇస్తాడు, అక్కడ ఆయిల్ డ్రైన్ చేస్తాడు, ఇక్కడ ఆయిల్ ఫిల్టర్ ఇస్తాడు. ఇంకా ఈ కొద్దిగా ఆయిల్ మొత్తం లైక్ చాలా వేస్ట్ ఆయిల్, ఇది కిందికి ఉండిపోతుంది, మొత్తం లైక్ గడ్డ కట్టిపోతుంది. అందుకే ఇది మనం కంపల్సరీ తీయాలి.
క్లీన్ చేసేసి ఇది కూడా క్లీన్ చేసేసిన. ఇప్పుడు మళ్ళీ ఇది పెట్టేయాలి. సో పెట్టడం ఇది యాక్చువల్లీ గ్యాస్ కిట్, అంటే గ్యాస్ కిట్ అయితే చేంజ్ చేయాలనుకున్నా కానీ గ్యాస్ కిట్ బాగానే ఉంది. సో గ్యాస్ కిట్ మళ్ళీ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇది ఇప్పుడు పెట్టేస్తున్నాను. మెయిన్ పైప్తో అవి క్లోజ్ పడుతుంది, అంటే ఆయిల్ డ్రైనర్ ఇంకా మెయిన్ పైప్ క్లోజ్ చేస్తున్నా. సో మోటార్ 7100 20W50. సో ఇది 1 లీటర్ది ఓపెన్ చేస్తున్నా. ఇట్లా వస్తుంది అనమాట మోటార్ది అయితే. లైక్ ఇది మొత్తం లోపలే ఉంటుంది. సో ఇది తీసుకోవాలి. ఇది ఉపయోగపడుతుంది అన్నగా. సో ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ ఇది పెట్టడానికి ఇక్కడ ప్లేస్ లేదు. సో కింద పడిపోతుంది ఆయిల్. సో అందుకు నేనేం చేశాను అంటే లైక్ ఈ బాటిల్ని కట్ చేసి దీనికి హోల్ పెట్టాను. సో ఇప్పుడు ఇట్లా పెట్టేసి డైరెక్ట్ పెడితే లోపలికి వెళ్ళిపోతుంది. ఇంజిన్ ఆయిల్ వేసాను, ఇక్కడ చూపిస్తుంది కదా మొత్తం రెడ్ ఉందంటే మొత్తం నింపేశాను అనమాట. సో ఇప్పుడు ఇంజిన్ ఆయిల్ది క్యాప్ క్లోజ్ చేసేసి ఇప్పుడు ఇక్కడ వరకు అయితే అయిపోయింది. సో ఇప్పుడు నేను ఎయిర్ ఫిల్టర్ కూడా చేంజ్ చేయాలి. అంటే నా ఎయిర్ ఫిల్టర్ కూడా నేను 10 to 15,000 లాగా నా బండి ఇప్పుడైతే 15,000 కిలోమీటర్స్ నింపేసా. అంటే మ్యాక్సిమం ఎయిర్ ఫిల్టర్ లిమిట్ అయితే నేను మొత్తం అయిపోగొట్టేసిన. సో మైలేజ్ ఇవ్వదు. సెకండ్ ఏంటంటే పెట్రోల్ ఎక్కువ తాగుతుంది బండి, ఎందుకంటే అప్పుడు ఎయిర్ మనకు మంచిగా రానప్పుడు రిచ్ మిక్సర్ అవుతుంది. సో రిచ్ మిక్సర్ ఉన్నప్పుడు ఏంటంటే మనకు పెట్రోల్ ఎక్కువ తాగుతుంది, అంటే మన మైలేజ్ బండి చక్కగా యూజ్ అవుతుంది. సో నాకు ఆ ప్రాబ్లం వస్తుంది. సో నేను అందుకే ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేస్తున్నాను. పెట్టేసింది. సో ఇంకొకటి సో ఇవి 2 అయిపోయినాయి. ఇప్పుడు మనకు ఎల్ఎన్కి 5తో మొత్తం వచ్చేస్తాయి అన్నమాట. వెళ్ళని అవసరం లేదు. ఫిల్టర్ తీయడానికి లైక్ ఈ సీట్ కూడా ఓపెన్ చేయాలి. సో సీట్ ఓపెన్ చేయడానికి 10 నెంబర్ స్కానర్తో ఇది తీసేస్తే అయిపోతుంది. ఈ ట్యాంక్కి ఇక్కడ 2 నట్లు ఉన్నాయి కదా, ఇవి కూడా ఓపెన్ చేయాలి. రిపేషన్ కదా, ఇప్పుడు ఎయిర్ ఫిల్టర్ కూడా చేంజ్ చేయాలి. సో ఇది ట్యాంక్ రబ్బర్స్, దీనికి 12 నెంబర్ స్కానర్ కావాలి. సో ఇక్కడ చూపి ఇక్కడ ఉంది అన్నట్టు ఇది. సో దానికి 12 నెంబర్ స్కానర్ వేసేసి ఛార్జింగ్ వదరా ఇక్కడ బాగానే ఉంది, కానీ రిటైల్ చూడొచ్చు మొత్తం డస్ట్ ఉంది, ఎంత దరిద్రంగా ఉందో. సో అందుకే నేను నా అంటే ఈ ఎయిర్ ఫిల్టర్ లిమిట్ మొత్తం అయిపోయింది. సో నేను ఇప్పుడు కొత్త ఎయిర్ ఫిల్టర్ వేస్తాను అనమాట. ఇది కొత్త ఎయిర్ ఫిల్టర్ 260 రూపీస్. సో ఇగో దీనికి డిఫరెన్స్ చూడవచ్చు. సో ఇది ఎట్లుంది అండ్ ఇది ఎట్లుంది. సో బ్యాక్ సైడ్ చూడవచ్చు, ఇది రెండింటికి డిఫరెన్స్ రెండు డిఫరెన్స్ చూడవచ్చు ఎంత దరిద్రం. సో ఇది ఎంత పాడైపోయింది, ఇది ఇది కొత్తది, ఇది మొత్తం పాడైపోయింది. సో ఇక్కడ చూడవచ్చు దీనికి డిఫరెన్స్.
అందుకే నేను ఇది చేంజ్ చేస్తున్నా ఎయిర్ ఫిల్టర్. ఎయిర్ ఫిల్టర్ అయితే పెట్టేసిన. సో ఈ ట్యాంక్ అండ్ ట్యాంక్ కవర్ అన్నీ తొందరతో లైక్ ఇప్పుడైతే దీనిపైన ట్యాంక్ పెట్టాలి, దానిపైన ట్యాంక్ కవర్. సో అది అయిపోయింది అనుకో, మన సర్వీసింగ్ టోటల్ క్లోజ్ అయిపోయినట్టు. సో ఇప్పుడు నేను ట్యాంక్ వేస్తున్నాను దీనిలో. ఇక్కడ హ్యాండిల్ దగ్గర ఒకటి ఉంది. సో 12 అండ్ ఈ సైడ్కి ఒకటి అండ్ ఈ సైడ్కి ఒకటి. సో 12 నెంబర్ 3 ఉన్నాయి. సో 3. సో ఇప్పుడు మన ట్యాంక్ అయితే కూర్చోబెట్టేసిన. ఇప్పుడు ట్యాంక్ కవర్ కూర్చోబెట్టాలి. సో ట్యాంక్ రబ్బర్స్ అనమాట. సో మనకు గ్యాప్ ఉండొద్దంటే లైక్ ట్యాంక్ కవర్స్ పెట్టాలి. సో ట్యాంక్ కవర్ చూస్తున్నారు కదా, ఇప్పుడు ట్యాంక్ కవర్కి ఈ 4 రబ్బర్స్ ఉంటాయి. సో ఇవి ఎంత అంటే ఇవి మంచిగా కూర్చోబెట్టాలన్నమాట. రెండు వేల స్క్రూస్. సో అవి టైట్ చేస్తున్నాయి ఇప్పుడు. లైక్ లోపల సైడ్ నుంచి మనకు లైక్ సీట్ కింద 2 నట్లు ఉంటాయి. సో అవి కూడా టైట్ చేసేస్తున్నాం. ఓపెన్ చేసి ఎయిర్ ఫిల్టర్ కూడా చేంజ్ చేసేద్దాం. ఇప్పుడు సీట్ని లైక్ మెయిన్ సీట్ కూర్చోబెడుతుంది.